పాప చెప్తుంది కదా క్లియర్గా. ఆ యొక్క ఏది ఆ ముందట ఉండే ఏమంటారు ముందట సెక్యూరిటీ గార్డు వాళ్ళు చెప్తారు కదా, అప్పుడప్పుడు వచ్చేటోడు, వచ్చినప్పుడు కొన్నిసార్లు ఉండేటోడు, కొన్నిసార్లు ఉండకపోతుండే. అర్థమైతే లేదా? ఆడు చేయబట్టి మా అమ్మ నాతో 1% కూడా టైం స్పెండ్ చేయాలని చెప్తుంది కదా అమ్మాయి. 13-14 ఏళ్ళ పాపకి ఆమె పీరియడ్స్ గురించి కూడా పబ్లిక్ లో ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడొద్దు అని తెలియకుండా ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకంటే ఆమె మైండ్ ప్యూర్గా ఉంది, ఆమె మైండ్ లో కల్మషం లేదు, ఈ యొక్క విషయం లేదు. ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులైనా ఎంత ఓపెన్గా వచ్చి ఎవరు అడిగినా అంత ఓపిక్గా బిడ్డ పోయిందన్న బాధ ఉన్నప్పటికీ అంత ఓపిక్గా ఎట్లా చెప్తున్నాడు ఆ శంకర్ అన్న వాళ్ళ అమ్మ శ్రీదేవి గారు? సో ఎవరి సచ్చీలత ఎందుకు అనిపిస్తలేదా? వాడు లెటర్ రాసింది ఏంది, నాదేం తప్పు లేదు, అంత వాళ్ళదే తప్పు అని క్రియేట్ చేయడానికి, నా యొక్క తను చేసిన పాపాలను కడిగిపుచ్చుకోవడానికి ఆ యొక్క వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ మీద నిందలు మోపుతున్నాడు. దానికి తోడు ఈ పోలీసు డాక్టర్ కాదు. చెప్పండి మిత్రులారా, ఇంతవరకు ఇన్ని కేసులు చూసినాం కదా, ఈ యొక్క ఊరేసుకునే కేసులు. సో ఏ కేసులన్నా ఈ కాళ్ళు, మీరు ఫోటో కూడా షేర్ చేసినాం కదా లాస్ట్ టైము. సో ఈ కాళ్ళు మోకాళ్ళు ఇట్లా అయిపోయి ఆ బెడ్కి అందుతేనాక ఎట్లా అది ఊరవుతుంది? ముక్కులకెళ్ళి అంత రక్తం ఎందుకు వస్తుంది? నా స్ట్రాంగ్ బిలీఫ్, నా నమ్మకం ప్రకారం, నేను వేరియస్ ఇన్సిడెంట్స్ చూసిన దాన్ని బట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్యలో భయంకరమైన ఆర్గ్యుమెంట్ అయింది. వీళ్ళ నాయన వెళ్ళిపోయినాకనో ఎప్పుడో అయింది ఇద్దరి మధ్యలో, ఇన్సిడెంట్ అయ్యేకంటే ముందు. వాళ్ళ పాప స్కూల్కి పోయి ఇంకా రాలేదు. సో ఇద్దరి మధ్యలో భయంకరమైన ఆర్గ్యుమెంట్ అయింది. వీడు పెళ్లి చేసుకుంటాను, నాకు మోసం చేసినావు, నన్ను పెళ్లి చేసుకో, అజ్జయ్ అంటే నేను చేసుకోను. ఎట్లా చేసుకుంటాడు? వానికి ఆల్రెడీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాడు విడాకులు తీసుకోవాలి, నేను ఎట్లా చేసుకుంటాడు? చేసుకోలేడు. వాడిని చేసుకునే ఉద్దేశం లేదు. ఫస్ట్ థింగ్, అది విడగొట్టుకోవాలన్న ఆలోచన లేదు అక్కడ. అందుకే వాడు 2 దిక్కులు ఇబ్బంది పడ్డాడు. ఈమె ద్వారా ఇబ్బంది పడ్డాడు, అక్కడ ఇబ్బంది పడ్డాడు. వాళ్ళు చెప్తున్న ప్రకారం వాళ్ళు ఫ్యామిలీ ఈవెంట్ జరిగితే ఈమెను విలువ లేదు అంట. సో ఎందుకు విలువ లేదు? వాడు ఎట్లా పిలుస్తాడు? వాడికి ఏ హక్కు ఉంది? అది విడగొట్టుకుంటే కదా ఈడ రెండోది హక్కు ఉంటుంది. కాబట్టి ఇది ఉంపుడు అత్యంత అయిపోయాయి. సో కాబట్టి ఈమె ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈమె అతన్ని ఆల్రెడీ హస్బెండ్ అనేసుకున్నది, కానీ లీగల్గా డైవర్స్ తీసుకోవాలన్న ఆలోచన కూడా వానికి లేదు. అడగండి వాళ్ళ భార్య ఏం చెప్తుంది. సో కాబట్టి అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈమె కోరుతున్న దానికి వాడి ఆలోచనకి కంప్లీట్ భిన్నంగా ఉన్నప్పుడు అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? కానప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది. నన్ను పెళ్లి చేసుకొని ఈమె అంటుంది, వాడు చేసుకోవడానికి వానికి అట్లాంటి ఆలోచన కూడా లేదు వానికి. వాడు ఏమైనా డైవర్స్ అప్లై చేసిండా? చూపెట్టండి లీగల్ డాక్యుమెంట్. సో అది రాంగ్ మాట. సో కాబట్టి వాడు ఆ అమ్మాయి యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకున్నాడు. ఆ అమ్మాయి మొండిపట్టు పట్టింది. సరే రా నాయన విడిపోతామని వాళ్ళ నాయనకి చెప్పినాక మళ్ళీ ఎందుకు చచ్చిపోతుంది ఆమె? వాళ్ళ డాడీ చెప్పిన ప్రకారం, శంకరన్న చెప్పిన ప్రకారం, మా కూతురు పిలిచింది, ఏది ఇది వర్కౌట్ కాదు, నేను ఏదో వేరే మీటింగ్లు ఉంటే కూడా పిలిచింది, రా డాడీ పూర్ణచంద్రను మాట్లాడదాము, మేము విడిపోవాలనుకుంటున్నాం అని చెప్పి అంత క్లారిటీ. ఈసారి ఖచ్చితంగా ఇదే చెప్తున్నాం, డిసైడెడ్ ఫైనల్ అంటే సరే బిడ్డ నీ ఇష్టము, నువ్వు సంతోషంగా ఉండాలి కదా అని వాళ్ళ నాయన అంత క్లారిటీకి ఇచ్చినాక ఎందుకు చచ్చిపోతుంది ఆమె? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? నో వే. ఆమె చేసుకునే మెంటాలిటీ కాదు, ఆమె పెరిగిన వాతావరణం లేదు. ఫస్ట్ అయినప్పుడు, సెకండ్ అయినప్పుడు, ఒంటరిగా పిల్లల్ని పెంచుకునే సామర్థ్యం ఉన్నప్పుడు, ఒక మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నప్పుడు, అభ్యుదయ భావాలున్న స్త్రీ ఎందుకు చేసుకుంటుంది? ఆమె సూసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే ఒకటి, మోకాళ్ళు బెడ్ మీద ఆడుతున్నాయి, ఏ ఉరేసుకుంటే ముక్కులకి అట్లా రక్తం గారదు. ఓకే, కాబట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. ఆమె ఇవన్నీ పబ్లిక్ లో పెడతా, వీని పేరు పెడతా, వీనికి డిఫేమ్ అవుతుంది, వీని బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని డెఫినెట్లీ వానికి ఆవేశంలో కోపం తట్టుకోలేక వాళ్ళిద్దరికి కొట్టుకున్నారు. వీడు చంపేసినాక దాన్ని మళ్ళీ వీని మీద కేసు అవుతుంది కాబట్టి దాన్ని ఆత్మహత్య క్రియేట్ చేయడానికి ఆ ఫ్యాన్కి లేచి వెళ్ళిపోయింటాడు. ఇది కానీ వాడు కానీ బీఆర్ఎస్ కానీ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అది కాదు, తులసి చంద్ గారు ఇన్ని విషయాల మీద స్పందించడమే, ఈ విషయం మీద మాట్లాడలేదే. మీరు చూడండి ఆమె ఛానల్ పోయి అన్ని ఏది పూజారి మీద దాడి జరిగితే కూడా అంత దూరం పోయి స్పందించే తెలంగాణ శ్యామ్ బ్రదర్ ఈ విషయం మీద మాట్లాడే, న్యాయం కావాలని అడగడే. అంటే దే ఆర్ ఆల్ కాంప్రమైజ్ విత్ బీఆర్ఎస్. ఆ డాక్టర్ గారు అబద్ధం చెప్తున్నాడు, ఆ రక్తం వస్తుందండి ఊరేసుకుంటే, అన్ని పిట్టకథలు చెప్తున్నాడు. పోలీసు వాళ్ళు ఈ వాస్తవాలు బయట పెట్టాలి. అర్థమైందా? అంటే వాళ్ళు పైసలు ఉన్నాయి, ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, వాస్తవాలు చెప్తే ఎవరి మీద దాడి చేస్తామని చెప్తున్నారు లుచ్చ నా కొడుకులు.
ఆడవాడు కౌశిక్ రెడ్డి గాడంట, గెల్లు గాడంట, దాడి చేస్తారంట. ఆడు తప్పు చెప్తే కేసు వేయరా? ఎందుకు దాడి చేస్తావు? ఆలోచించండి మిత్రులారా. ఓకే. సో ఆ క్రమంలో అది చెప్పిన మీ కూతురు బ్యాడ్ టచ్ గురించి ఆరణ్య చెప్పింది. ముందే చెప్పిన, నేను అమ్మకి చెప్పిన, అందరికి చెప్పిన అంటున్నది. సో ఇక వాడంతా కామపిశాచి, చిన్న పిల్లల దగ్గర కూడా ఇంకా ఆర్గాన్స్ కూడా పూర్తిగా డెవలప్ కాదు, బ్రెయిన్ కూడా డెవలప్ కానీ ఆ అమ్మాయిలతోటి అట్లా బిహేవ్ చేస్తే వాడి మీద అప్పుడే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉండే. కానీ ఇప్పుడు ఆరణ్య చెప్పినంత మాత్రాన అక్కడ ఎక్కడ ఆధారం లేదు కాబట్టి అది దానికి వ్యాలిడిటీ ఉండదు. ఓకే. కాబట్టి అది నిజమా కాదా అని మనకు తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఒక పిల్లలు ఎప్పుడు కానీ వాళ్ళ సొంత తల్లి కానీ తండ్రి కాకుండా థర్డ్ పర్సన్ ని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్లాగా లేకపోతే తండ్రిలాగా తల్లిలాగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అది ఏ దేశంలో ఉన్నా సరే. అట్లాంటప్పుడు వీళ్ళు ఎందుకంటే పిల్లలు పెద్దగా అయినాక అప్పుడు ప్రయారిటీస్ మారిపోతాయి. అప్పుడు చుట్టం లెక్కనే వస్తారు పిల్లలు కాబట్టి. సో పిల్లలు పెద్దగా దాకా డిఫరెంట్ ఉంటుంది. పిల్లలు ఒకసారి కాలేజీకి పోయడం స్టార్ట్ అయినాక డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఆడమగా కలిసి ఉండాలి. పిల్లలు, ఆమెకు పిల్లలు ఉండి ఇతనికి పిల్లలు ఉన్నారు అనుకుంటే బయట కలిసి ఆ థర్డ్ పర్సన్ స్టెప్ ఫాదర్ ఆర్ స్టెప్ మదర్ కి ఈ పిల్లలతోటి ఇంటరాక్షన్ లేకుండా చేసుకుంటే మీరన్నా బయట కలుస్తారా, లేకపోతే పాపనన్న ఆ పిల్లలనన్నా రెసిడెన్షియల్ వేస్తారా? కానీ మొత్తం మీద అయితే ఈ పిల్లలకి ఆ స్టెప్ ఫాదర్ కి స్టెప్ మదర్ కి ఇంటరాక్షన్ లేకుండా చేస్తే వీళ్ళ రిలేషన్షిప్ ఏమన్నా వర్కౌట్ అవుతుంది. లేదు అంటే పిల్లలు కాలేజీకి పోయినాక ఇక వాళ్ళు లేకపోతే పెళ్లి చేసుకొని పోయినాక అప్పుడు మీరు కలిసి ఉంటారా, అది వేరే లెక్క ఉంటుంది. కానీ పిల్లలకి స్టెప్ మదర్ కి స్టెప్ ఫాదర్ కి ఇంటరాక్షన్ లేకుండా చూసుకుంటే వాళ్ళ రిలేషన్షిప్ ఏదో కొనసాగుతుంది. అంటే కాంప్లికేషన్స్ లేకుండా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అది కూడా ఆమె డివోర్స్ అయిపోయి అతను డివోర్స్ అయిపోతే మళ్ళీ ఒక డివోర్స్ కాకపోతే వర్కౌట్ కాదు. ఓకే. సో ఇది కాబట్టి బ్యాడ్ టచ్ గురించి నిజమో కాదో మనకు తెలియదు. అది ఆధారాలు లేవు. ఆమె మాట్లాడినా అది ఆరోపణ లాగానే ఉంటది కానీ దానికి వ్యాలిడిటీ ఉండదు. ఓకే. అన్లెస్ యూ హ్యావ్ ద ఎవిడెన్స్. ఏది స్వప్న గురించి చెప్పిన. ఓకే. సో వాడు లెటర్ అదంతా కవర్ అప్. భార్య స్వప్న గానీ ఆ లెటర్ గురించి కేవలం వాడిని నిర్దోషి అని వాడిని కాపాడే ప్రయత్నం తప్ప ఏం లేదు.